స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. మొన్న బి కావేరీ ట్రావెల్ బస్ యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసింది ఈ విషయం. సో దీంట్లో మనకి 19 మంది చనిపోయారు ఆ బస్ లో వెళ్లే వాళ్ళు. సో 19 బాడీస్ కూడా మనం FN మన ఫారెన్సిక్ శాంపిల్స్ తీసుకొని అక్కడ రిలేటివ్స్ ని పిలిపించి వాళ్ళ తాలూకా DNA శాంపిల్స్ కూడా సేకరించి FSL ల్యాబ్ కి పంపించాము విజయవాడకి. అవి శాంపిల్స్ అని మ్యాచ్ అయ్యి వాళ్ళు వచ్చాయి. సో ఎవరి రిలేటివ్స్ కి వాళ్ళ బాడీ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఒక 10 బాడీస్, ఒక 7 ఫ్యామిలీస్ వి అందజేసామండి. ఇంకా ఒక 7 ఇవాళ అందజేస్తాము. ఆ రిలేటివ్స్ అంతా కూడా ఇప్పుడు 3 నుంచి ఒక 7-8 ప్రాంతంలో ఇంకొక ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, ఇంకో 4 ఫ్యామిలీస్. అండ్ రేపు ఇంకొక 2 వస్తున్నారు. సో మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఏదైతే ఉందో అది కూడా ట్రేస్ చేయగలిగాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో త్రిమూర్తి అని చెప్పి తెలిసింది ఆ బాడీ ఆ వ్యక్తిది అని చెప్పి. వాళ్ళు కూడా రిలేటివ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ DNA శాంపిల్ ఇవాళ మార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాక్సిమం రేపు మార్నింగ్ కల్లా మేము రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ బాడీ కూడా వచ్చింది, వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చిన తర్వాత ఆ బాడీ అందజేయడం జరుగుతుందండి. ఇతర రాష్ట్రాల వారితో ఎలా కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ వారు ఇక్కడే. సో వాళ్ళందరికీ మేము ఫస్ట్ ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ స్పాట్ లోనే కాల్ చేయడం జరిగిందండి. ఎవరికైతే నెంబర్స్ దొరకలేదో మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ ట్రాక్ చేసుకోవడం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్స్ ట్రాక్ చేసుకొని విత్ హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగాము. సో వాళ్ళందరికీ కూడా అప్పుడే కాల్ చేయడము, తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేశాము, ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము. సో ఎవరైతే ఇక్కడ కన్వీనియంట్ అనుకుంటున్నారో ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారు. ఒక 2 ఫ్యామిలీస్ మేము విజయవాడలోనే DNA శాంపిల్ ఇస్తాము అని చెప్పారు. సో వాళ్ళకి విజయవాడలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఏమన్నారంటే మేము అక్కడి వరకు తీసుకెళ్లేము, ఇక్కడే క్రిమేషన్ చేస్తాం బాడీ అని చెప్తే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. సో అలాగే బీహార్ అండి, బీహార్ వాళ్ళు ఇక్కడ క్రిమేషన్ చేశారు. అమృత్ కుమార్ సో చనిపోయారు. సో వాళ్ళది కూడా మీరు చూసారు, మహాప్రస్థానం వచ్చి తీసుకుని వెళ్ళింది. ఇక్కడే క్రిమేషన్. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్గ్రేషన్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ఇస్తున్నామండి. ఆ ప్రపోజల్స్ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించాము. ఇప్పుడు డీటెయిల్డ్ గా, ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్, దాని IFSC కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని ఇవాళ డీటెయిల్ ప్రపోజల్. కల్తీ మధ్య బెల్ట్ షాప్ లో తాగే బైక్ డ్రైవ్ చేశారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దీని ఏమైనా క్లారిటీ వస్తుంది? అది మనకి ఎంక్వైరీ అయ్యాక తెలుస్తుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంకా ఒక మనకి ఇంకా 9 బాడీస్ మన దగ్గర ఉన్నాయండి. సో 7 బాడీస్ తాలూకా రిలేటివ్స్ ఇవాళ వస్తున్నారు. ఇంకొక 2 అంటే ఇన్ ద సెన్స్ ఒకటి రేపు వస్తున్నారు, ఇంకొకటి మనం ఇవాళ శాంపిల్ పంపించాము. అంటే 3కి 4 ప్రాంతానికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి శాంపిల్ ఇచ్చారు. అది కూడా విజయవాడ పంపించాము కాబట్టి అది వచ్చిన వెంటనే మ్యాచ్ అయితే ఆ బాడీ కూడా మేము డెలివర్ చేస్తాం. తెలంగాణ నుంచి కూడా మనకి హెల్ప్ చేశారండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అంబులెన్స్ వచ్చాయి. కర్ణాటక నుంచి కూడా మనం అంబులెన్సెస్ అడిగితే వెంటనే పంపిస్తున్నాం. थैंक यू। जो हादसा हुआ वो सभी को पता है। मेरा बच्चा और बंदोबस्त, ठीक है ना, और बंदोबस्त वो सॉफ्टवेयर डेवलपर है, उसका एज 23 है, ठीक है। मैं अनमैरिड है। मैं अभिजीत बंदोपाध्याय हूँ। मैं एक्चुअली कलकत्ता से बिलोंग करता हूँ, लेकिन मैं बेंगलोर, ठीक है, बेंगलोर में रहता हूँ। तो मेरा बच्चा 23 ईयर का है। वो अभी दोस्त का घर में गया था दिवाली मनाने के लिए। आफ्टर दैट वहाँ से वो बैक हो रहा था, अब ये हादसा हुआ। एक्चुअली मेरे को पता भी नहीं है, टीवी का न्यूज से पता लगा, तब हम लोग यहाँ पे आया। ये जो हो रहा है ये कलवा, तो यहाँ का जो बंदोबस्त है पुलिस से लेके सभी अच्छा बंदोबस्त किया। सब कुछ उन्होंने गेस्ट हाउस दिया, अदरवाइज एम्बुलेंस का अरेंजमेंट किया, बहुत अच्छा किया। जो चीज मांगा सब उन्होंने सब दे दिया, बॉडी कलेक्ट कर लिया। चलो बाकी जो बच्चा एक्सपायर हो गया उसका तो
मैं उसका तो कुछ बोल नहीं सकता, वो तो मेरा गया, मुझे कोई उसका दुख है, तो कृपया करता हूँ इतना ही, अभी क्लोज कर लो अभी। हाँ, इसमें तो टोटली जो है आपका ड्राइवर को नेगेटिव रखने का, ठीक है ना। और फिर सुना ही होगा सामने से और जो ड्रांसर वो आ रहा था उसको पिछल के काफी लंबा दूर तक लेके गया, इवन दो 420-500 सुनने में, क्योंकि न्यूज़ में देख रहा था जो मोबाइल था उसी वजह से बहुत जल्दी हाथ पकड़ लिया, इतना ज्यादा हादसा हुआ। उसी वजह से जो दरवाजा है वो भी लॉक हो गया, इसलिए खोल नहीं पाया, इसलिए इतना ज्यादा हादसा हुआ। नहीं तो ये भी नहीं, मैं आगे बाड़ी किधर लेके जा, बाड़ी किधर लेके जा रहा मेरा घर जा, और आपके गवर्नमेंट क्या तो वो तो मेरे को पता नहीं है क्या है, मेरे को पैसे दिया, मेरा बच्चे को लॉस हो उसका वैल्यूएशन हो क्या होगा, ठीक है। आप इसके मामले में ऐसे क्वेश्चन मत। తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.